సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 11:58 జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థ వేడుక కూడా ఘనంగా నిర్వహించిన బండ్ల గణేష్ ప్రస్తుతం సినీ రాజకీయ ప్రముఖుల్ని స్వయంగా ఆహ్వానిస్తూ వివాహ ఏర్పాట్లలో బిజీ ఉన్నారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి పత్రికలు చర్చకు వస్తుంటాయి, కానీ బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో ఉన్న ఒక ప్రత్యేక అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా తొలి వివాహ ఆహ్వాన పత్రికను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద సమర్పించి కుటుంబ సభ్యులు ఆశీస్సులు పొందారు. అనంతరం రెండో ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి స్వయంగా అందించారు బండ్ల. అంతేకాకుండా వివాహ ఆహ్వాన పత్రికపై శ్రీమతి నారా భువనేశ్వరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అని ప్రత్యేకంగా ముద్రించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డు ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య ఒక చర్చ మొదలైంది. అసలు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పలు వేదికలపై పవన్ కళ్యాణ్ దేవుడిగా అభివర్ణిస్తూ భావోద్వేగ ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన కుమార్తె పెళ్లి పత్రికలో పవన్ కళ్యాణ్ పేరు కాకుండా చంద్రబాబు భువనేశ్వరి దంపతుల ఆశీస్సులను ముద్రించడంపై కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు బండ్ల గణేష్కు నారా కుటుంబంతో కూడా చాలా కాలంగా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే వారి పేర్లను ఆహ్వాన పత్రికపై ముద్రించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. బండ్ల గణేష్ గతంలో అనేక సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై తన అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలై తిరిగి ముఖ్యమంత్రి కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని ఆయన వెల్లడించారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత హైదరాబాద్ నుంచి తిరుమల వరకు కూడా ఖాళీ నడకన వెళ్ళి తన మొక్కు తెచ్చుకున్నారు. అలాగే నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా హన్మకొండకు చెందిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల. అయితే ఇక మే నెలలో జరిగిన బండ్ల జనని సూర్యతేజ నిశ్చితార్థానికి చంద్రబాబు భువనేశ్వర్ దంపతులు కూడా హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు. ఇప్పుడు మనం అందరం చూసాం. ఇదే క్రమంలో బండ్ల గణేష్ తన కూతురు రెండో ఆహ్వాన పత్రికను నారా ఫ్యామిలీకి అందించారు. ఏరువాక పౌర్ణమి అనే పుణ్యదినాన మా కుమార్తె వివాహ మహోత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టడం మా కుటుంబానికి ఎంతో ఆనందదాయకమైన క్షణం. మొట్టమొదటి వివాహ ఆహ్వాన పత్రికను శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద పాదాల వద్ద సమర్పించి వారి ఆశీస్సులు పొందాం. అనంతరం మా రెండో ఆహ్వాన పత్రికను మా దైవ సమానులైన నారా భువనేశ్వరి గారికి అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ శుభారంభంతో మొదలైన ఆనందం ఆగస్టు 16న జరిగే మా కుమార్తె వివాహ వేడుక వరకు నిరంతరం కొనసాగాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని బండ్ల గణేష్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, బండ్ల గణేష్ అలా కూతురుతో కూడా నారా భువనేశ్వరి గారి ఇంటికి వెళ్ళి ఆమెకు వివాహ పత్రికను అందజేసిన ఫోటో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ పత్రిక ఇవ్వడంతో అంటే ఫస్ట్ పత్రికలు ఏముందో చూద్దాం, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీమతి నారా భువనేశ్వరి అండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్కు ఎంత అభిమానం ఉందో నారా చంద్రబాబు నాయుడు అన్నా కూడా అంతే అభిమానం ఉంది. ఈ విషయం మనకు చాలాసార్లు ప్రూవ్ అయింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డప్పుడు కేసులో విషయంలో అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ముందుగా స్పందించిన వ్యక్తి బండ్ల గణేష్. ఆయనకి చంద్రబాబు నాయుడు అంటే అమితమైన భక్తి. అందులో భాగంగానే ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మరోసారి ముఖ్యమంత్రి అయితే తిరుమల కొండకు నేను పాదయాత్ర చేస్తూ నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లిస్తానని కూడా మొక్కుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక, కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యాక ఆయన హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకొని అక్కడి నుంచి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ఆయన మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నారా చంద్రబాబు నాయుడు అభిమానులు, నారా లోకేష్ అభిమానులు హైదరాబాద్ నుంచి తిరుమల వరకు తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిన తప్ప నుంచి తిరుమల చేరే వరకు కూడా ఆయనకు టీడీపీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, నారా లోకేష్ అభిమానులు,
నందమూరి వంశ అభిమానులందరూ కూడా ఆయనకు ఒక రక్షణ కవచంగా నిలిచి ఆయనను తిరుమల వరకు చేర్చారు. ఆయనకి భోజన ఏర్పాట్లు, ఆయనకి ఆ ఎండలు కొట్టకుండా ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన మీకు ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ఆయన ఒక పువ్వుల పెట్టి చూసుకున్నారు తిరుమల చేరే వరకు. ఎవరు? తెలుగుదేశం పార్టీ అభిమానులు, నారా చంద్రబాబు నాయుడు అభిమానులు, నారా లోకేష్ అభిమానులు, నందమూరి అభిమానులు కూడా. సో అట్లా ఒక ప్రత్యేకమైన భక్తిభావం, ప్రత్యేకమైన అభిమానం చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల మీద బండ్ల గణేష్కు ఉంది. అందులో భాగంగానే ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం దొరికినా కూడా వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని ఆయన బాహాటంగానే వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎలాగైతే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తపరుస్తారో అదే స్థాయిలో కొంచెం అటు ఇటుగా ఈ నారా ఫ్యామిలీ మీద కూడా, నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు అండ్ భువనేశ్వర్ గారి మీద కూడా ఆయనకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అందులో భాగంగానే పెళ్ళి అనేది కుటుంబంలో చాలా ముఖ్యమైన తంతు. మళ్ళీ దట్టు కూతురు పెళ్ళి అనేది ప్రతి తండ్రికి ఒక ముఖ్యమైన తంతు. ఆ తంతుల్లో భాగంగానే వాళ్ళకి, ఆ కుటుంబానికి అసలు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం పట్ల ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి అనేది మనకు ప్రూవ్ చేసే సంఘటన ఇది. సో ఎంత ప్రేమ అభిమానం లేకపోతే ఇక్కడ ఆయన నారా భువనేశ్వర్ అండ్ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తీసుకుంటారు చెప్పండి. సో ఈ వేడుక వారి ఆశీస్సులతో జరుగుతుందని బయట ప్రపంచానికి చెప్పి మొదటి కార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి రెండవ ఆహ్వాన పత్రికను నారా భువనేశ్వర్ గారికి ఇవ్వడం ద్వారా నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, వీళ్ళ నారా బ్రాహ్మణి అంటే నారా కుటుంబం పట్ల ఆయనకి ఎంత ఆదరాభిమానం, ఎంత భక్తి, ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉందనేది మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కూడా అటు వైసీపీ నాయకులు వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తే ఈయన రీకౌంటర్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. సో మొత్తంగా బండ్ల గణేష్ ఈ సంఘటనతో, ఈ చర్యతో అటు నారా చంద్రబాబు నాయుడు అభిమానుల మనసుని, ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానుల మనసుని, ఇటు నారా లోకేష్ అభిమానుల మనసుని దోచుకున్నాడు. ఈ విషయంలో నారా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులంతా, తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా చాలా ఖుషిలో ముంచేశారు బండ్ల గణేష్ అని మాత్రం చెప్పుకోవచ్చు. సో అతి త్వరలో వీళ్ళ వివాహం జరగనుంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్కి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వర్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు పెళ్ళికి కూడా వాళ్ళు వచ్చి ఆ జంటను దీవించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ మనం దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ మనం చూపిస్తూ దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు భారత్ టీవీ.